గెలిచినోళ్ళ సంబురాలు, ఓడినోళ్ళ పెడబబ్బులు. పార్టీ పేరు మీద గెలిచినోళ్ళు కొంతమంది, టికెట్ ఇయ్యలేదని రెబెల్ గా నిలబడి గెలిచినోళ్ళు, ఇండిపెండెంట్ల జోరు. ఇట్లా రెండో విడత ఓట్లు మస్తు జోరుగా నడిచినాయి. ఇక ఇప్పుడు మూడో విడత ఓట్లకు కూడా టైం దగ్గర పడుతుంది. ఇంకేముంది, తీరు తీరు ప్రచారాలు, తీరొక్క తీరు చిత్రాలు, జోరు జోరు హామీలు. మూడో విడత చిత్రాలు ఎట్లెట్లున్నాయో ఒక్కసారి అరుసుకురద్దాం పర్రంతా తిరిగి. రైట్, మూడో విడత ప్రచారాలు కూడా వచ్చినాయి. మైకులు మూగపోయినాయి, బజార్లు చిన్నపోయినాయి, ఆడిదాడ కాపు బజార్ల పోయి పిల్ల లేరు. ఇక ఓట్లు పడే ఆలస్యం. ఇదే లాస్ట్ విడత. ఈ మూడో విడతలో కూడా ఓట్లు పడినాయంటే తెలంగాణలో అన్ని ఊర్లలో కొత్త సర్పంచులు కుర్చీలకు ఎక్కినట్టే. ప్రచారాలు అయితే ఓడిచినాయి కానీ అసలు ప్రచారాలు చాలా ఏదే. ఇప్పుడు ఇక ఇన్నోతులు చేసింది ఒక లెక్క, ఇప్పుడు చేసేది ఇంకో లెక్క. ఇంటింటికి తిరుగుడు, సాటుకు మాటుకు పోయి బదిలాడు, పావులో పలుకో చేతిలో పెట్టి ఓటేయమని అడుగుడు. బుధవారం నాడే ఆఖరి ఓట్లు. 182 మండలాలు, 457 గ్రామ పంచాయతీలలో ఓట్లు నడవాలి లెక్కకైతే. కానీ ఇప్పటికే ఓ 394 దుక్కుల ఏకగ్రీవ ఓటుతోని తదిమ దుక్కుల్లో ఓట్లు నడుస్తాయి అన్నట్టు. మొత్తం 36,483 పోలింగ్ కేంద్రాలలో 53,06,401 మంది వేస్తారు ఓట్లు. ఇక ఈ బుధవారం నాడే ఓట్లున్నాయి కాబట్టి సోమవారం నాడు సాయంత్రం 6 ప్రచారాలు బంద్ అయినాయి, మందు కొట్లు మూతపడ్డాయి. బ్యాలెట్ పేపర్లు పట్టుకుని బజార్ల పోయి తిరుగుడు ఉండదు కానీ అసలు ప్రచారం అంతా ఇప్పుడే సులువైతదుళ్ళు. ఓట్ల కొరకు పైసలు ఇద్దానికి వస్తారు కానీ తీసుకునేది పబ్లిక్ జర పైలం. ఇగేటు ఇస్తురు కదా అని పైసలు తీసుకుందాం, ముఖం మారుదాం, ఎవరికో ఒకరికి ఓటేద్దాం అంటే చెల్లదు. మళ్ళా గెలిచిన వాళ్ళతో ఏ తిప్పలు ఉండదు కానీ ఓడిపోయిన వాళ్ళతోనే అసలు పంచేదంతా. దేవుని ఫోటోలు పట్టుకొని ఇంటి ముంగడికి వస్తారు, ప్రమాణాలు చేయమంటారు. ఓటేయకుంటే మా పైసలు మాకియమని వాపసు అడుగుతారు. మళ్ళా ఓటేయలేదని చెప్పలేదు, వేసినామంటే నమ్మరు. ఓట్లు వచ్చినాక గింత తిప్పలు పడేదానికంటే ముందుగానే జనంతో పైలంగుడు మంచిది. ఏం చెప్తున్నా.